పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్ఆర్సీపీ దూసుకెళ్తుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్నారు. సార్ చూస్తున్నాం ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కూటమి పార్టీలు కుట్రకు తెరతీశాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులందరి మీద కూడా అక్రమ కేసులు, బైండ్ ఓవర్లు అంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతుంది, లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అసలు పార్టీ ఏ విధంగా చూస్తుంది? ముఖ్యంగా పులివెందుల ప్రజలు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే, పుట్టెడు దుఃఖంతో ఉన్న హేమంత్ అంటే పాత చనిపోయిన మహేశ్వరుడు అన్న కొడుకు హేమంత్ పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళ అబ్బాయి ఈరోజు బై ఎలక్షన్ సందర్భంగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి అభ్యర్థే లేకుండా వాళ్ళ సొంత భార్యను పెట్టి ఈరోజు ఎలక్షన్ నడిపిస్తున్నారు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఈ మండలంలో వాళ్ళకి ఎటువంటి పట్టే లేదని చెప్పి, అభ్యర్థే లేరు, ఎవరు లేక వాళ్ళ సొంత భార్యను పెట్టి ఈరోజు చేసుకోవాల్సిన అవసరం, మరి వేరే మండలిని తెచ్చుకొని ఈరోజు వేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వాళ్ళకి పట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఉండొచ్చు, లేదా వాళ్ళ దగ్గర డబ్బు మదం ఉందని కావచ్చు, ఏదైనా సరే మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎవరి మీద అయినా కానీ ఎటువంటి కేసులు పెట్టినా, బైండ్ ఓవర్ కేసులు పెట్టినా, లేకపోతే 307లు పెట్టినా, లేకపోతే డబ్బు ఆశించి చూపించినా, ఏది చూపించినా మేము ఈ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కడప జిల్లా కావచ్చు, ముఖ్యంగా పులివెందుల అనేది వైఎస్ఆర్ గడ్డ. ఈ గడ్డ పైన కేవలం వైఎస్ఆర్ రక్తమే వాళ్ళదే చెల్లుతుంది కానీ ఇంకెవరు చెల్లదనేసి ఈరోజు మీకు అందరికీ తెలియజేయండి. వాళ్ళు ఎన్ని వేధింపులు గురి చేసినా, వాళ్ళు ఎన్ని బెదిరింపులు గురి చేసినా మేమందరం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటాము, నడుస్తాము. పులివెందుల అంటే ఏందో రాష్ట్ర ప్రజలందరికీ చూపించే విధంగా భారీ మెజార్టీతో ఈరోజు హేమంత్ని గెలిపించే బాధ్యత మేమందరం తీసుకున్నామనేసి అందరికీ తెలియడం జరుగుతుంది. అంటే ఒకవైపు విజిలెన్స్ తనిఖీల పేరుతో భయపెడుతున్నారు, ఒకవైపు పోలీసులు కూడా చిన్న చిన్న కేసులను పెట్టి పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు కార్యకర్తలందరినీ కూడా. ఈ విధంగా క్యాడర్ను చాలా వరకు భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా జరిగే పనేనా? నేను చాలాసార్లు చెప్పాను, స్కిల్ ఉన్న వ్యక్తి స్కాముల్లో ఈ కుటుంబ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు అనేసి వాళ్లకు ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని సోర్సెస్ వాడుకొని ఈరోజు మాకు ఈడీలు కావచ్చు, లేకపోతే సోదాలు చేయడం ఏమి చేసినా కూడా మేము క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఈ బై ఎలక్షన్లలో వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ జెండా రెపరెపలాడే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వచ్చేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే భారీ మెజార్టీతో. వాళ్ళు ఎన్ని సోదాలు చేసుకున్నా, ఎన్ని ఈడీలు చేసుకున్నా, ఎన్ని సిట్టి కేసులు పెట్టుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు కానీ ఎవరు లేరనేసి మరొకసారి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రచారం ఒక రోజు ముగిసింది, రెండో రోజు. సో మరి ప్రజల్లో కూడా స్పందన ఏ విధంగా కనిపిస్తుంది? వాలంటరీగా స్వతంత్రంగా కూడా చాలా వరకు తండోపతండాలుగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పులివెందుల రూరల్ సంబంధించిన వరకు సుమారు 10,000 ఓట్లుంటే నేను, నాతో పాటు మా బీసీసీఎల్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ వాళ్ళు కావచ్చు, నేను సుమారు మేము 3,000 నుంచి 4,000 ఓట్లు, అంటే దగ్గర 4 నుంచి 5 పల్లెలు మేము గడప తిరగడం జరిగింది. ఏ ఇంటి దగ్గర పోయినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, మేము వేసే ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే. ఈరోజు మేము కడుపు నిండా 2019 నుంచి 2024 వరకు, లేదంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, కానీ తెలుసో తెలియక మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసినాం. కానీ ఈవీఎం స్కామ్లు కావచ్చు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. సంవత్సరం 3 నెలల్లోనే మేము చూడవలసిన నరకమంతా చూసినాము. కాబట్టి ఈ ఎలక్షన్ అనేది మా ఎలక్షన్, మా ఇంట్లో వాళ్ళు నిలబడము. ప్రతి ఒక్క ఓటర్ అదే చెప్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈరోజు మేము ఎలక్షన్లు నిల్చున్నామని భావించి ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చి స్వతంత్రంగా క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ఇది పులివెందుల ప్రజలకు పోలీసులకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అనేటువంటిది మీరు చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే ఈరోజు వాళ్ళ అధికారం ఉందనేసి అధికార బలం చూపించుకుంటూ పోలీసులు ముందు పెట్టి ఈరోజు ఎలక్షన్ నడిపిస్తున్నారు. వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు వచ్చి కొట్లాడమని చెప్పాను. వాళ్ళ అంటే నడిచే కార్యకర్తలు కూడా సరిగా లేరు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అవినాష్ అన్న వెళ్తుంటే తండోపతండాలకు జనాలు వచ్చి మద్దతు పలుకుతున్నారు. కేవలం వాళ్ళు పోలీసులు అడ్డు పెట్టుకొని ఈరోజు ఎలక్షన్ నడిపిస్తారు. పోలీసులు కాదు, ఎవరిని అడ్డు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమనేసి మరొకసారి ప్రజలందరికీ తెలియడం జరుగుతుంది. రైట్. ఏది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఒకవైపు టీడీపీకి అభ్యర్థి లేక పక్క మండలం నుంచి తెచ్చుకుంటే, మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పులివెందుల ప్రజలంతా కూడా అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందులను వేరు చేయలేరు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మాత్రం భయపడే పరిస్థితి లేనటువంటిది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి సాయి కిరణ్ రెడ్డి, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.